ఇది ఒక దోసకాయ స్టోరీ. ఒక ఊళ్ళో ఒక అమ్మాయి అట్లా వెళ్తూ ఉంటే ఒక పాదు నుంచి ఒక దోసకాయ కింద పడి పగిలిపోయి బాధపడుతూ ఉంది. ఆ అమ్మాయి చూసి, ఎందుకు దోసకాయ ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే, నేను పాదు నుంచి కింద పడిపోయి పగిలిపోయి ఎవరి ఆకలి తీర్చలేకపోతున్నాను, అందుకని బాధపడుతున్నాను అని చెప్పింది. అయితే మరి ఇట్లా బాధపడుతూ ఉంటే ఎలాగా, నాతో పాటు వస్తే నిన్ను నేను తీసుకెళ్ళి మళ్ళీ పాదుగా మార్చుకుని ఆ పాదు నుంచి వచ్చే ప్రతి ఒక్క కాయని అలా కొంచెం కొంచెంగా పంచిపెట్టుకుంటూ నా ఆకలి కూడా నేను తీర్చుకుంటూ ఉంటాను, నాతో పాటు వస్తావా అని అడిగితే, సరే అయితే నన్ను పైకి ఎక్కించకు, నేను కిందే ఎక్కువగా పాకి ఎక్కువ కాయలు ఇస్తాను, అప్పుడు మీ అందరి ఆకలి నేను తీర్చగలుగుతాను, అప్పుడు నా బాధ కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్పింది. అందుకని ఆ అమ్మాయి, సరే అయితే నాతో పాటు రా, నేను నిన్ను పాదుగా మార్చుకుని అందరికీ పంచిపెడతాను అన్నది.